ప్రెషర్ పెట్టుంటారు అట్లాగా మొన్న మీటింగ్. అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవులు ఇంకోటి 90% వీళ్ళకే వెళ్తున్నాయి పదవులు. వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ షేర్ల ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రం ఆ క్యాస్ట్లు షేర్లు పార్టీలతో సహా చూపెడుతున్నారు. మిగతా టైంలో జాగ్రత్తగా చేసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సలహాదారులు ఎంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు లెక్క ప్రకారం ఏంటి 10% జనసేనకి 175 అంటే 10 కాదు 15% వచ్చినట్టు అంతే కదా. 12%, 13%, 21 అంటే 17 కదా. 10 అంటే 17.5. ఆ పైన ఇంకో 4 అంటే 12%. ఓవరాల్గా ఇప్పటిదాకా ఎంపిక చేసిన సలహాదారులు ఆ శాతం ఎంత ఉన్నారా నిజంగా? వీళ్ళ సలహాదారులు జనసేన వాళ్ళు. బీజేపీ వాళ్ళకి ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు అంటే దాదాపు 7% ఏమో అన్న ఉన్నాయా ఇచ్చారు వాళ్ళ సలహాదారు పోస్టులు. లేదు ఇతర టోటల్గా డైరెక్టర్లు అన్ని లెక్క తీయండి ఇప్పటిదాకా ఎన్ని నియమించారు, ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చారా? లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఏదో 2, 3 దక్కుతున్నాయి. దక్కన వాళ్ళ అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళకి పార్టీ పదవులు ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏముంటుంది, లోకేష్ గారు కూడా త్వరలో పార్టీ పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుదేశానికి కూడా ఎందుకని ఇక్కడ అన్ని ప్రభుత్వ పదవులు యాడ్ నుంచి వస్తాయి కాబట్టి పార్టీ పదవులు ఇస్తే కొంత సాటిస్ఫాక్షన్, అందుకని పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కనబడుతుంది. అంతే తప్పించి సంస్థాగత నిర్మాణం ఎక్కడో ఎందుకు వేరే ఎవడో ఏ దేశం వెళ్ళి చూసుకోనక్కర్లేదు కదా. నీ మిత్రపక్షమైనట్టు తెలుగుదేశాన్ని చూసుకో. మొన్ననే మెంబర్షిప్ డ్రైవ్ పూర్తి చేశారా? ఆ తర్వాత ఇప్పుడు బూతుల కమిటీలు ఇట్లాంటివన్నీ ప్రమాణ స్వీకారాలు చేయించారా? 1 నెల